ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతిరోజు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా. విశేషకరమైన తన మాటల ద్వారా మనం అద్భుతంగా నడిపించబడుతున్నాం. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా దేవుడు చక్కగా మాట్లాడుతున్నారండి. మరి ఇది 31వ రోజు అండి. కేవలం 9 రోజులు మాత్రమే ఉన్నాయి ముగింపు సభకి. మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు కదా, ప్రార్థించండి భారం కలిగి. గొప్ప విడుదలని, గొప్ప కార్యాలు మనం ఆ ముగింపు సభ ద్వారా మరి చూడబోతూ ఉన్నాం. ఆ ముగింపు సభలో పరిశుద్ధాత్మ దేవుడు ఘనముగా దైవ సేవకుల్ని వాడుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజున, ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 115వ కీర్తనలు 12వ వచనం. యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, చూడండి, దేవుడు మనల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడని చక్కగా ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎదుగో నువ్వు కన్నీరు కారుస్తున్నావే, నువ్వు బాధపడుతున్నావే, నువ్వు దుఃఖపడుతున్నావే, చాలా దిగులు చెందుతూ మరి నీ పరిస్థితుల గురించి ప్రభు దగ్గర మొరపెడుతున్నావు కదా ప్రియ సహోదర సహోదరి. ఎస్, నీ ప్రార్థనలు ప్రభు వింటున్నారు. నిన్ను ఆయన మర్చిపోలేదండి, విడిచిపోలేదు. ఆయన ఎప్పుడు కూడా నేను మర్చిపోయే దేవుడు కాదు. అందుకనే ప్రభు అంటున్నారు, నేను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఆమేన్. మరొకసారి మాటను చదువుదామా? చూడండి, యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మిమ్మును ఆశీర్వదించును. ఎస్, అవునండి, ఆయన అన్ని విషయాల్లో మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడై ఉన్నారు. మనుషులు మనల్ని మర్చిపోతారండి, కానీ దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. తన బిడ్డలైన వారి పట్ల కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ఎస్, ఉదయకాల సమయంలో అద్భుతమైన మాటలు, అద్భుతకరమైన వాగ్దానం ప్రభు చేస్తున్నారండి. సంతోషించండి, మర్చిపోలేదండి. ఆయన ఎన్నడూ మరి మర్చిపోని దేవుడిగా ఉన్నారు మన మధ్యలో. తల్లి మరచిన, తండ్రి మరచిన, తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఎవ్వరు మన చేయి వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. తన బిడ్డల్ని నిర్మించిన దేవుడు ఆయన. ఆమేన్. మనల్ని నిర్మించారండి ఆయన హస్తాలతో, ఆయన చేతులతో నిర్మించారండి. నిర్మించిన దేవుడు మర్చిపోతారా? మర్చిపోరండి. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. చాలాసార్లు అనుకుంటుంటాం కదా, కొన్ని పరిస్థితులలో, కొన్ని ప్రతికూల సమయాలలో మనం అనుకుంటాం, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నన్ను మరి జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, దేవుడు అందుకనే ఈ భయంకరమైన శోధన ఏమని అనుకుంటూ ఉంటాం, అందుకని ఈ భయంకరమైన పరిస్థితి అనుకుంటూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను మర్చిపోలేదు కాబట్టి ఇంతవరకు నడిపించారు, ఇంతవరకు సహాయం చేశారు. ఇదిగో ఈ కష్టంలో కూడా ఆయన సహాయం చేస్తారండి. ఇదిగో నువ్వు అనుకుంటున్నవే, ఇది నాకు మంచి కాదు, నాకు కీడు, లేకపోతే నాకు ఈ భయంకరమైన శోధన అని, శత్రువు ఏ కీడు నీ పైన తలుస్తున్నాడో ఆ కీడును కూడా ఆశీర్వాదకరంలోనికి మార్చే దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. ఏ పరిస్థితిలో అయినా ఆయన సహాయము చేసే దేవుడిగా ఉన్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానంతో మనం అందరం ముందుకు సాగుదాం. మరి కృతజ్ఞత గల వారమే బ్రతుకుదాం. ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థిద్దాము. మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. నీవు మమ్మల్ని మర్చిపోలేదని మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. అవునయ్యా, నువ్వు మర్చిపోయే దేవుడో కాదు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడో కాదు అయ్యా. ఇదిగోండి, ఏ పరిస్థితి అయినా, ఏ పోరాటమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా మాకు తోడై ఉండే దేవుడవయ్యా, మాకు సహాయం చేసే దేవుడవయ్యా. నిశ్చయముగా అయ్యా, మేము ఉదయకాల సమయంలో ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం, ఎంతగానో సంతోషపడుతున్నాం అయ్యా. నువ్వు మర్చిపోయే దేవుడో కాదని, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న నీ వాగ్దానముతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా, ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రత్యేకంగా ప్రతి పరిస్థితిలో మా ప్రియులందరి జీవితంలో అయ్యా మీరు తోడే ఉండండి అయ్యా. మర్చిపోకుండా నిత్యము నీకు తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తున్న వాగ్దానముతో బిడ్డల ఎడల గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. అయ్యా, ఇది కొన్ని చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో వారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారు, వారు చూచుదురు కాక పొందుకుందురు
పొందురుగాక అని ప్రార్థిస్తున్నాం. మేళ్ళతో నింపండి ప్రభా, తృప్తిపరచండి ప్రభా. ఎంతమంది అయితే అయా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో విడుదల పరచండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆటంకాలు, పోరాటాల నుంచి విడుదల పరచండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ని అయా ప్రతి దాంట్లో ప్రభా అయా బిడ్డల్ని ప్రభా బ్లెస్ చేయమని వేడుకున్నాం. ఈ ప్రత్యేకింపబడిన రోజున ప్రత్యేకంగా ఆశీర్వదించండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ముగింపు సభలో నీ సేవకుని బలముగా ప్రభా అయ్యా నడిపించండి అయ్యా, భద్రపరచండి అయ్యా. ఈ మిగతా ప్రభా 9 రోజులు కూడా నీ కృపచేత నింపండి ప్రభా. నీ కుమారుని ప్రభా అయా సిద్ధపరచండి. ఆ ముగింపు సభలో గొప్పగా వాడుకొని అయా నీ కుమారుని ప్రభా ఇదిగో నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఒక నూతనమైన కృప తనని ఆవరించునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. గొప్ప అభిషేకముతో నీ కుమారుని మా మధ్య నిలబెట్టమని, నీ కుమారుని వాడుకోమని అయా ముగింపు సభ ద్వారా అనేక మంది జీవితాలు మార్చమని యేసు నామంలో అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్. హలో ఒంగోలు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. చుట్టూ పరిసర ప్రాంతాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ శుభవార్త అండి. ఒంగోలులో ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు ఒంగోలులో జరగనై ఉంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి శక్తివంతమైన ఆరాధన ఒంగోలు ప్రాంతంలో జరగబోతుందండి. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు ఒంగోలు జరుగుతున్న ప్రార్థన కొరకు, ప్రజలందరి కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన గోపురంలో మనమందరం కలుసుకొని ఒంగోలులో ప్రార్థిద్దాం. బలమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం మీ అందరి కొరకు నేను బలంగా ప్రార్థన చేయబోతున్నానండి. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. సమస్య ఏదైనా ప్రార్థన విజయంలోనికి నడిపించబోతుంది. మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అధైర్యపడక తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఫిబ్రవరి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.